జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. మహాత్మా జ్యోతిబా పూలే ద్వారా చదువు నేర్చుకున్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించిన పాఠశాలల్లో చదువుకున్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి. ఏమంటుండో, జ్యోతిరావు పూలే స్థాపించిన పాఠశాలలో ఏదో ఒక పాఠశాలలో అంబేద్కర్ తండ్రి రామ్జీ మాలోజీ సక్పాల్ గారు చదువుకున్నారట. అరే రాజేష, నిజంగా నేను అక్కడ ఉంటే నిన్ను చెప్తున్నా కదా, 2 తలిగిచ్చేవాడిరా, 2 తలిగిచ్చని జ్ఞానాన్ని ఇచ్చేవాడిరా. ఇప్పుడు అంబేద్కర్ తండ్రి మాలోజీ సక్పాల్ పుట్టింది 1838వ సంవత్సరంలో పుట్టిండు. జ్యోతిరావు పూలే 1827లో పుట్టిండు. వీళ్ళిద్దరికి మధ్యలో తేడా ఎంతరా? 10 నుంచి 11 సంవత్సరాలు తేడా మాత్రమే ఉంది. 10 to 11 years తేడా ఉంది. ఈ 10 to 11 years తేడా, ఇంత చిన్న గ్యాప్లో ఈయన పోయి స్కూల్ పెట్టడం ఏంది, ఈయన వచ్చి చదువుకోవడం ఏందిరా? ఏమన్నా కామన్ సెన్స్ ఉందారా నీకేమన్నా మాట్లాడడానికి? అరే రాజేష, నువ్వు నిజంగా మనిషివైతే, మనిషి పుట్టుక పుట్టింటే, నువ్వు నిజంగా ఒక అంబేద్కరిస్టు అయితే, ఈ జ్యోతిరావు పూలే స్థాపించిన స్కూల్లో అంబేద్కర్ తండ్రి మాలోజీ సక్పాల్ చదువుకున్నట్టు ఒక ఆధారం చూపించరా. రే, ఆధారం చూపించ గాడిద, ఆధారం చూపించు. నోటికొచ్చింది మాట్లాడుతున్నావు. పాప యాంకర్కి ఏం తెలియదు కాబట్టి వాడు ఏం మాట్లాడితే పాపానికి ఏం తెలుసు, నాకు కొంతవరకు నాలెడ్జ్ ఉంది. ఇప్పుడిప్పుడే నా వీడియోలు చూస్తున్నారు కావచ్చు, కొద్ది నాలెడ్జ్ వచ్చింది కావచ్చు వాళ్ళకి. అబద్ధాలు చెప్పేస్తున్నావు వాడు గాడిది, ఆధారం చూపించిన గాడిద. చూడండి ప్రేక్షకులరా, ముఖ్యంగా వీడిని ఫాలో చేస్తున్న అంబేద్కర్ యూత్ ఏదైతే, అంబేద్కరిస్టులం అని చెప్పుకుంటున్న యూత్ ఏదైతే ఉందో, వీడు కంప్లీట్గా మిమ్మల్ని రాంగ్ రూట్లో తీసుకుపోతున్నాడు. ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తుండు మీకు, దాన్ని మీరు నిజమని నమ్ముతున్నారు. జాగ్రత్త. ఈ దరిద్రులు అంబేద్కర్ ఫోటో పెట్టుకొని డబ్బు సంపాదించడానికి మిమ్మల్ని తప్పు దోవబట్టిస్తున్నారు. అంబేద్కర్ యువత, పుస్తకాలు చదవండి, నాలెడ్జ్ పెంచుకోండి. అంబేద్కర్ మీకు ఏం చెప్పాడు తెలుసా? చదువుకోండి అని చెప్పాడు, చదవండి అని చెప్పాడు. ఎవడో చెప్పిన న్యూస్ వినకండి, చదవండి అని చెప్పాడు. మీరు చదవండి. ఎప్పుడైతే మీరు పుస్తకాలు చదువుతారో ఇలాంటి గాడిద కొడుకుల్ని ఒక తనుదంతారు మీరు. ఆ పని చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ మాలోజీ రామ్జీ సక్పాల్ గారు. ఇట్లా బౌద్ధం మీద ఆయనకు ఫస్ట్ నుంచి అవగాహన ఉంది కాబట్టి ఆయనకు భీమరావు అని పేరు పెట్టాడు. కానీ నేను ఇంకోటి విన్నాను, భీమరావు అనే పేరు వాళ్ళ నాన్న రాముడి విపరీతమైన భక్తుడు. అంటే ఆలోచన. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే సంతు కబీర్ గారి దోహేలు అద్భుతంగా పాడేది, చదివేది. యాంకర్ అక్కడ భీమరావు రామ్జీ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ, భీమరావు అని ఎందుకు పెట్టాడు అంటే, అంబేద్కర్ వాళ్ళ తండ్రి గొప్ప భక్తుడు అందుకే పెట్టాడు అని చెప్తే, వీడు తలపైకి పెట్టి ఆలోచించడం మొదలు పెట్టండి. ఎట్లా సమాధానం చెప్దాం, ఎట్లా తప్పించుకుందాము అని చెప్పి. నిజంగానే అంబేద్కర్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత పెద్ద గొప్ప భక్తుడు అంటే, రామభక్తుడు అంటే, మీకు నేను ఇప్పుడు కొన్ని ఆధారాలు చూపిస్తాను మీకు నేను. ఎందుకంటే హమారా ప్రసాద్ ఏదైనా కూడా ఆధారాలు చూపిస్తాడు, ఆధారాలు లేకుండా ఏది చూపించాడు. సేమ్ ఇదే పుస్తకంలో ఆయన తండ్రి గురించి అంబేద్కర్ రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే, పేజ్ నెంబర్ 10 and 11, పేజ్ నెంబర్ 10 and 11లో ఏమని రాసుకున్నాడంటే, ఇది పేజ్ నెంబర్ 10 and 11 లైన్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ లైన్స్, ఈ రెండింటి మ్యాటర్ ఇక మీకు సింపుల్గా నేను ఇక్కడ చెప్తా వినండి. ఇక్కడ అంబేద్కర్ తండ్రి అయిన రామ్జీ సక్పాల్ ఆధ్యాత్మికత అని చెప్పేసి ఒక టైటిల్తో నేను ఒకటి రాసుకున్న నోట్స్ చూడండి. అదేముందో కంప్లీట్గా పేజ్ నెంబర్ 10 and 11లో స్పష్టంగా రాసింది ఇది. రామ్జీ సక్పాల్ అత్యంత విశ్వాసంతో హిందూ మతాన్ని ఆచరిస్తూ చక్కని జీవితాన్ని గడిపాడు. రామ్జీ సక్పాల్ బలిష్ఠుడు, ఆకట్టుకునేవాడు, ఉదార స్వభావము, నైతిక విలువలు కలవాడు. అతను పరమ భక్తుడు అని అంబేద్కర్ రాసుకుంటే, ఇవన్నీ అంబేద్కర్ తన బయోగ్రఫీలో రాసుకున్న తండ్రి గురించి. అతను ఉదయం మరియు సాయంత్రం దేవునికి ప్రార్థనలు మరియు పూజలు చేసేవాడు. అతని పిల్లలు అందులో భాగస్వామి అయ్యేవారు. పిల్లలు అంటే అంబేద్కర్ అనమాట. ఇంకా మిగతా వాళ్ళు
మధురమైన భక్తి సాహిత్యం మరియు భక్తి యొక్క ఆధ్యాత్మిక శ్లోకాలు అతని నోటి నుండి ఫౌంటైన్ నుంచి నీళ్ళు ఎలా వస్తాయో ఆ విధంగా ధారాళంగా ఆ పద్యాలు వచ్చేవి అని చెప్పేసి చెప్తున్నాడు. భీమ్ తండ్రి తన పిల్లలకు గొప్ప జాతీయ ఇతిహాసాలు, రామాయణం మరియు మహాభారతాన్ని బోధించేవారు. రామ్జీ సక్పాల్, మిరోపంత్, ముక్తేశ్వర్ మరియు తుకారాం వంటి మరాఠీ ఆధ్యాత్మిక పాటలను పాడి తన పిల్లలకు వినిపించి తిరిగి తన పిల్లలతో పాడించేవాడు మరియు వాటి అర్థాలను వివరించేవాడు. అతని పిల్లలు ఈ పాటల నుండి అపారమైన ఆధ్యాత్మిక శక్తిని, మంచి చెడును తెలుసుకునే విజ్ఞానాన్ని పొందారు. నిరంతరం పఠించడం అతని పిల్లలలో అభిరుచి పెంపొందించడంతో సహాయపడింది మరియు వారి చిన్నతన వయస్సులోనే వీరికి నిర్దిష్టమైన లయబద్ధంగా భక్తి గీతాలు పాడటం మరియు మరాఠీ భాషపై పట్టును అందించింది. ఈ దినచర్య వారి తండ్రి చనిపోయే వరకు కొనసాగింది అని చెప్పి అంబేద్కర్ తన బయోగ్రఫీలో పేజ్ నెంబర్ 10 and 11లో రాసుకున్నాడు. అంత భక్తుడు ఉన్నాడు కాబట్టే ఆయన తన కొడుకుకి, ముద్దుల కొడుకు, చిన్న కొడుకుకి భీమ్రావ్ రామ్జీ అని పేరు పెట్టుకున్నాడు. ఈ దరిద్రుడేమో రామ్జీని ఎగరగొట్టేసాడు. భీమ్రావ్కి భీమ్ అంటే జ్ఞానము అని చెప్తున్నాడు. పాలి భాషలో భీమ్ అంటే భయంకరమైన అని చెప్పి డేంజర్ అని చూపిస్తుంది పాలి భాషలో. చూడండి, చరిత్రలో ఉన్నదొకటి, ఈ దరిద్రులో మనకు చెబుతున్నది ఇంకొకటి. ఇక చివరిగా ఈ దరిద్రుడిది లాస్ట్ ఒక బిట్టు తీసుకున్నాం, దాంతో ఈ వీడియో ముగించేద్దాం. ఈరోజు మన బీజేపీ ప్రభుత్వం వల్ల అఖండ భారతదేశం అని మాట్లాడుతున్నారా లేదా? అఖండ భారతదేశం అంటే ఏది? బంగ్లాదేశ్ మనదే, ఆఫ్ఘనిస్తాన్ మనదే, పాకిస్తాన్ మనదే. మరి మనం ప్రేమిస్తలే వాడిని ఎప్పుడు ఇలా తీసుకొస్తాం? అఖండ భారతదేశం మన లక్ష్యం. ఒకప్పుడు మన భారతదేశం మిగతా అన్నిటికంటే కూడా పెద్ద దేశంగా విలసిల్లింది. నువ్వు ప్రేమిస్తే వాడిని నీ దగ్గరకు వస్తారా, ద్వేషిస్తే నీ దగ్గరకు వస్తారా? మనం ప్రేమిస్తున్నాం కానీ వాళ్ళు ద్వేషిస్తారు. అఖండ భారత్ అని భారతదేశం అంటుంది. అఖండ భారత్ అంటే ఏంది? పాకిస్తాన్ మనది, బంగ్లాదేశ్ మనది, ఆఫ్ఘనిస్తాన్ మనది అంటున్నాడు. మనం వాళ్ళని ప్రేమిస్తాడేమో అని అంటాడు. పిచ్చోడా వీడు మనిషా పశువా వీడు? పాకిస్తాన్నే కాదు, ఎవరినైనా ప్రేమిస్తున్నాం మనము. పాకిస్తాన్ మనల్ని ప్రేమిస్తలేదు కదా. పాకిస్తాన్ ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలనుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలనుకుంటుంది. బంగ్లాదేశ్ ఈ దేశం మొత్తం రోహింగ్యాలతో నింపేయాలని చూస్తున్నది. భారతదేశం పాకిస్తాన్ని హిందూ దేశంగా మార్చాలని ఎప్పుడు చూడలేదు. ఆఫ్ఘనిస్తాన్ని హిందూ దేశంగా మార్చాలని చూడలేదు. బంగ్లాదేశ్ని హిందూ దేశంగా మార్చాలని తెలియదు. అందరం అఖండ భారత్లో అందరం కలిసి ఉందాము అని చెప్తున్నది. మీ ఆచారాలు మీరు చేసుకొని కలిసి ఉందామంటే వాళ్ళు మనల్ని ఆక్రమించాలని చూస్తున్నారు. ఈ దరిద్రుడు ఏంది ఇంత రాంగ్ చెప్తున్నాడు? చూడండి, ఇది ఎంత అంబేద్కరిజం అనే ఫోటో అడ్డం పెట్టుకొని వీళ్ళ మనసులో ఎంత కుట్ర దాగుందో చూడండి. ఈ దేశం మీద, హిందూ సమాజం మీద ఎంత కుట్ర దాగుందో చూడండి. వీళ్ళకు అవకాశం దొరికితే జై భీమ్ అనే వీళ్ళు జై మీమ్ అనే ముస్లింలతోని, ఆఫ్ఘనిస్తాన్లతోని, పాకిస్తాన్లతోని, బంగ్లాదేశ్ రోహింగ్యాలతోని అందరితోని కలిసిపోయి అవసరమైతే హిందువులను సమూలంగా నాశనం చేసి ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చేయాలనే కుట్రలో ఈ దరిద్రులందరూ అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటున్న, అంబేద్కర్ బొమ్మ వాడుకొని ఉన్న వీళ్ళందరూ కూడా చేస్తున్న కుట్ర. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలోచించండి. వీళ్ళు ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించండి. అందుకే నేను చాలా వీడియోలు చెప్పాను. నేను అంబేద్కరిజం అనే ఈ ఇజం ఉంది కదా, ఈ ఇజం అనే ఈ అంబేద్కర్ ఇజం అని చెబుతున్న ఈ ముసుగులో ఈ దేశానికి చాలా ప్రమాదకరంగా తయారవుతున్నారు. ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలైన హిందువులను సర్వనాశనం చేయాలని ఒక కుట్రతో వీళ్ళు స్పష్టంగా ఆలోచనతో మనం పాకిస్తాన్ని ప్రేమించట్లేదని వీడు అంటున్నాడు. పాకిస్తాన్ను మనం ప్రేమిస్తుందని వీడు చెప్తున్నాడు. మనం పాకిస్తాన్ని ప్రేమిస్తే ఎట్లా బంగ్లాదేశ్ని ఒరే, ఈ ప్రాంతాలన్నీ మన దగ్గర నుంచి విడిపోయినాయేరా. ఒకప్పుడు మనంతా కలిసి ఉన్న వాళ్ళం రా మనము. నువ్వు మనిషివా పశువారా? నీ గురించి మాట్లాడడం కూడా తక్కువేరా.
ఇది ఈ దరిద్రుల యొక్క కుట్ర. అందరూ జాగ్రత్త ఆలోచించండి. ఓకే, ఆ ప్లేస్లో ఆ యాంకరు నన్ను కూడా అక్కడ కూర్చోబెట్టింటే కడిగి బట్టలిపి కూర్చోబెడుతుంటే ఆయన అక్కడ. ఎప్పటికైనా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, అంబేద్కరిస్టులను కూర్చోబెట్టండి, నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా విత్ ఆధారాలతో. వచ్చిన వాడు కూడా ఆధారాలతో ప్రశ్నలు అడగాలి, ఆధారాలతో సమాధానాలు చెప్పాలి. ఎదవ కూడా వచ్చేటోడు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.